మీరు ఇందాక నేషనల్ హైవేస్ మన ఎంటైర్ నేషనల్లో చూసుకుంటే మన స్టేట్లోనే ఎక్కువ వచ్చింది అంటున్నారు. కానీ అదే హైవేస్ మీద టోల్ గేట్లు అంటే సపోజ్ ఇచ్చాపురం దగ్గర ఒక లారీ మొదలైతే తడ దగ్గర బయటకు వెళ్ళేటప్పటికి 12 నుండి 14,000 రూపాయలు టోల్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఇది భారం కదా, అది ప్రజల మీద వేస్తారు కదా. సో ఇప్పుడు నేషనల్ హైవేస్ పైన ఉండే టోల్స్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధం ఉండదు. ఇట్స్ సెంట్రల్ గవర్నమెంట్ డిసిషన్. డెఫినెట్లీ అది భారంగా ఉంటే వీ విల్ డెఫినెట్లీ పబ్లిక్ రిప్రజెంటేషన్ వస్తే వీల్ డెఫినెట్లీ గో అగైన్స్ట్. ఎప్పటి నుండి అడుగుతున్నారు లారీ యజమానులు, మా టోల్ ట్యాక్స్ ఏ స్టేట్లో లేనంత మన దగ్గరే ఉంది, రోడ్ ట్యాక్స్ ఉంది, పెట్రోల్ సెస్ మనకే ఎక్కువ పడుతుంది అన్నారు. వాటి మీద ఎందుకని మీరు మాట్లాడలేదు పార్లమెంట్లో అని? డెఫినెట్గా సెస్ గురించి నేనే మాట్లాడానండి. నేను ఈరోజు క్రూడ్ ప్రైస్ తగ్గినప్పుడు వైఎస్ఆర్ పార్టీ క్వశ్చన్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ని. క్రూడ్ ప్రైస్ తగ్గినప్పుడు మీరు ఎందుకు డీజిల్ పెట్రోల్ ప్రైస్ తగ్గివ్వరు? మీరు క్రూడ్ ప్రైస్ తగ్గితే ఇంత తగ్గాలి కదా, మీరు దాన్ని అడిషనల్ ట్యాక్స్ పెంచి మీరు వసూలు చేయడం ఏంటి, మీరు తగ్గించాలని నేనే రైజ్ చేశాను. 0 అవర్లో నేనే మాట్లాడాను. చిత్తూరు జిల్లాలో మరే నాయకుడిని మీరు ఎదగనివ్వడం లేదు అంటే ఏమంటారు? ఎవ్వరు వల్ల ఎవరిని ఆపలేరండి. ప్రజల్లో పోయి కష్టపడితే ఎవరిని ఎవరు ఆపలేరు. ఒక నాయకుడు ఎదిగేదానికి ప్రజల్లో నిజంగా పోయి ప్రజాసేవ చేసి ప్రజల్లో నిత్యం ఉంటే ఇండిపెండెంట్గా అయినా గెలుస్తారు. సో ఎవ్వరు ఒకరిని కంట్రోల్ చేస్తారనేది తప్పు అండి. అది గొడవపడే స్థాయిలో నాయకుడిని కూడా కాదు. కొన్ని కేసెస్లో మీరు మీ ఫాదర్ క్రాస్ పర్పసెస్లో వర్క్ చేస్తున్నారన్న టాక్ కూడా ఉంది. క్రాస్ పర్పసెస్ అంటే సార్, అంటే he may be supporting a particular person but you are supporting some other person అట్లా. నేను మా ఫాదర్కి మా ఫాదర్ కానీ మేము కానీ ఒకే పర్పస్ చేస్తాను. సీఎం గారి ఇన్స్ట్రక్షన్ ఏది ఉంటే, సీఎం గారి డైరెక్షన్ ఉంటే దాని ప్రకారమే మేము నడుచుకుంటాం. కానీ సో వేరే ఒక దీంట్లో ఉండదు. సరే ఏంటి ఇప్పుడు నారా ఫ్యామిలీ అండ్ పెద్దిరెడ్డి ఫ్యామిలీ పర్సనల్ రైవలరీయా ఓన్లీ పొలిటికల్ రైవలరీయా? ఇంకొకటి క్లియర్ చేయాలండి, మేము చాలా చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చినాం. మా ఫ్యామిలీ ఇవన్నీ పెద్ద పెద్ద మాటలు. మేము ఏదో చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చినాం. మా ఫాదర్ ఏదో కష్టపడడం వల్ల వీఆర్ ఎట్ దిస్ స్టేజ్. సో నారా చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చు, పెద్ద ఫ్యామిలీనో ఇంకోటి ఉండొచ్చు. బట్ హియర్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా చిత్తూరు జిల్లాలో మెజార్టీ సీట్స్ రాలేదు. కుప్పంలో కూడా ఆయన ఈరోజు గడ్డు పరిస్థితి ఎదుర్కొనే పరిస్థితి ఉంది. సో ఇదన్నీ కూడా ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఈరోజు పబ్లిక్ పర్సెప్షన్ వైసీపీకి ఈరోజు బెటర్గా ఉంది. సో వీళ్ళందరూ కూడా పబ్లిక్ కూడా ఈరోజు మీరు గమనించి ఉంటారు, కుప్పం మున్సిపాలిటీలో చంద్రబాబు నాయుడే ప్రచారం చేసినా కూడా మున్సిపాలిటీ దారుణంగా ఓడిపోయింది టీడీపీ. సో ఇవన్నీ కూడా ఎవరో గొప్పతనం కాదండి. ఈరోజు పబ్లిక్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మాకు మంచి చేస్తూ ఉన్నారు, సో మేము ఆయనకు సపోర్ట్ చేయాలని ఒక్క ఆలోచనతోనే ఈరోజు కుప్పంలో కూడా మాకు గెలిచే పరిస్థితి ఉందండి.